అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ సుని. ఈరోజు నేను నిమిషప్రియ గురించి నిజాలు మాట్లాడదామని ఒక థంబ్నెయిల్ పెట్టాను కదా. నిమిషప్రియ కేసు విషయంలో మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను నిమిషప్రియ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. నిమిషప్రియ 2008లో తను యమన్ దేశం వెళ్ళి అక్కడ ఒక నర్సుగా అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ సంపాదించుకుంది. ఒక 2-3 ఇయర్స్ అక్కడ జాబ్ చేసిన తర్వాత 2011లో తిరిగి కేరళ వచ్చి టోనీ థామస్ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. తర్వాత అదే సంవత్సరం ఆమె తిరిగి యమన్ దేశం వెళ్ళిపోయింది. అక్కడ ఒక 2 ఇయర్స్కి ఆమెకి ఒక పాప పుట్టింది. అదే టైంలో వాళ్ళు హ్యాపీగా ఉంటున్న ఆ టైంలోనే యమన్ దేశంలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. యమన్ దేశం చాలా ఎక్కువ, అక్కడ యుద్ధాలు అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి, గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, మారణ హోమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలాంటి కంట్రీని ఆమె జాబ్ పర్పస్ మీద ఎంచుకోవడమే ఇక్కడ ఫస్ట్ మనం ఆలోచించాల్సింది. అలాంటి సిచ్యువేషన్లో ఆమె అక్కడ ఉండలేక చాలా ఇబ్బందిగా, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు రావడంతో తన భర్తను పాపని తిరిగి కేరళకు పంపించేసింది. ఇదే టైంలో కానీ అప్పటికే తను తలాల్ మహదీ అనే వ్యక్తితో తనకి కొంచెం పరిచయం ఉంది. అదే టైంలో ఆమె కేరళలో ఏదో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి మహదీని తీసుకుని కేరళ కూడా వచ్చిందంట. ఇంటి ఫంక్షన్ కదా, సో ఆ రోజు ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా గడిచింది. తను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే మహదీని వాళ్ళంతా ట్రీట్ చేశారు. చక్కగా హ్యాపీగా ఫంక్షన్స్ అన్నీ జరిగిపోయాయి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళ పెళ్ళి ఆల్బము తను తీసుకున్నాడట. మహదీ అనే వ్యక్తి పెళ్ళి ఆల్బము ఫోటోలు చూస్తూ కొన్ని ఫోటోలు తను సేకరించి పెట్టుకున్నాడు. ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నావు అని ఆమె అడిగితే, లేదు ఫోటోలు బాగున్నాయి కదా, కొంచెం మెమరీస్గా చూసి ఉంచుకుంటాను నా దగ్గర అని చెప్పి తీసుకున్నాడట. సరే అనేసి ఆమె యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు యమన్ వచ్చేసారు. యమన్ వచ్చేసిన తర్వాత తిను అక్కడ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయి ఉండడం, అక్కడ లోకల్గా అంత బాగుండకపోవడంతో వీళ్ళే సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలనేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ యమన్ రూల్స్ ప్రకారం విదేశీయులు ఎవరు కూడా అక్కడ స్వతహాగా వ్యాపారం అనేది చేయలేరు. అలా చేయాలి అంటే అక్కడ లోకల్ వాళ్ళైనా ఉండాలి, లేదంటే బయట విదేశస్తులు ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక అది లోకల్ స్థానికులు ఎవరైనా ఒక వ్యక్తి పార్ట్నర్షిప్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇది యమన్ దేశం రూల్ అనమాట. సో ఆ రూల్ ప్రకారం ఆమె ఈ తలాల్ని పార్ట్నర్షిప్ కోసం అడిగింది. నేను ఇలా చేయాలనుకుంటున్నాను క్లినిక్ పెట్టి, సో నువ్వేమైనా పార్ట్నర్షిప్ ఉంటావా అని అడిగింది. అడగడంతో అతను వెంటనే యాక్సెప్ట్ చేశాడు. క్లినిక్ అనేది పెట్టుకున్నారు, హ్యాపీగా నడుస్తూ ఉంది. ఇదే టైంలో అతను ఈ పెళ్లి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఆ థామస్ ప్లేస్లో తన ఫోటోని పెట్టుకున్నాడని ఈమె తరపున వాదిస్తున్నారు. అయితే తనతో వివాహం జరిగినట్టుగా తలాల్ ఆ ఫొటోస్ని క్రియేట్ చేసుకుని తను నా భార్య అన్నట్టు క్రియేట్ చేసుకున్నాడు. ఈ విషయం మీద ఆమె కోర్టుకు కూడా వెళ్ళింది అని చెప్తున్నారు. అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈమె కోర్టుకు వెళ్ళింది, వాళ్ళు ఏం తీర్పు ఇచ్చారో ఏమో తెలియదు. అలాంటి టైంలో ఇతని నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. ఆల్రెడీ అతని నుంచి ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయినాయి. క్లినిక్ తరపున కానివ్వండి, మానసికంగా శారీరకంగా అతని నుంచి ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయినప్పుడు ఈమె తన భర్తకి చెప్పిందా చెప్పలేదా, ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పిందా, చెప్తే హస్బెండ్ ఎలాంటి సలహా ఇచ్చాడు, అసలు సలహాలు ఇచ్చాడా, వాళ్ళు పట్టించుకోలేదు ఈ ఇష్యూని. అంత ఇబ్బందులు ఉన్నప్పుడు తను అక్కడ ఉంచడం కూడా కరెక్ట్ కాదు, నువ్వు వచ్చేసారి వీళ్ళు ఎందుకు చెప్పలేదు, ఆమె అక్కడి నుంచి ఎందుకు రాలేకపోయింది, సిచ్యువేషన్ అంతా కూడా చేతులు దాటిపోయేంత వరకు, అంటే ఈమె పాస్పోర్ట్లు, ఈమె సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అతను తీసుకుని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకునేంత వరకు పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంది. కోర్టును సంప్రదించాల్సింది, కేసు వేయాల్సింది, వాళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సింది, లేదంటే ఇంట్లో వాళ్ళ సలహాల మేరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడ అదంతా సెటిల్ చేయడమా, లేదంటే ఈమె తిరిగి వెళ్ళిపోవడమా, ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. ఇక్కడ ఆమె చేసిన రెండో మిస్టేక్ అది చేయలేదు. చేయకుండా తను అలాగే భరించింది. అక్కడ వరకు ఓకే. భరించిన తర్వాత ఒకానొక టైంలో ఆమె సహనం చచ్చిపోయి, ఇక నా వల్ల కాదు, ఈ మానసిక శారీరక క్షోభ నేను అనుభవించలేకపోతున్నాను, ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి అనేసి తన స్నేహితురాలు ఒక ఆమెని
సహాయం తీసుకుని ఇతనికి మత్తు మందు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ మత్తు ఇచ్చిన తర్వాత అతను స్పృహలో లేని టైం చూసుకుని ఆ డాక్యుమెంట్స్ అలాగే పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది ఆమె ప్లాన్ అంట. ఇక్కడ వరకు ఓకే. ఇన్ని సంవత్సరాలు తను నర్సుగా చేసినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆమె ఎంత మోతాదిస్తే మనిషి సేఫ్గా ఉంటాడు, మోతాదుకు మించి ఇస్తే ఎంత ఎక్కువ ఇస్తే అతను చనిపోతాడు అనేది ఆమె ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కానీ ఆమె అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఎందుకు మనిషి చనిపోయేంతగా ఇక్కడ మత్తు మంది ఇచ్చింది అంటే ఆమెకి చంపాలని ఇంటెన్షన్ ఉండిందా లేదంటే అనుకోకుండా జరిగిందా? ఇది థర్డ్. సరే, మత్తు మంది ఇచ్చింది, అది వికటించి అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీని అరే మనం అనుకోకుండా అంటే తను నిజంగా చంపాలని ఉద్దేశం తనకు లేకపోయి ఉంటే అరే చనిపోయింది కదా మనం ఇప్పుడు ఏం చేద్దాం, చనిపోయాడు ఆ వ్యక్తి, మనం దీని నుంచి ఎలా బయటపడాలి అని ఆ బాడీని ముక్కలుగా చేసేసి వాటర్ ట్యాంక్లో పాడేసింది. ఇక్కడ తను చేసిన మిస్టేక్ మరొకటి. ఎందుకంటే ఒకవేళ తను ఇంటెన్షన్గా చంపకపోయినా అనుకోకుండా అతను చనిపోయి ఉన్నా తను వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయి ఉంటే అక్కడికి తనకు కొంచెం మంచి జరిగేదేమో. ఎందుకంటే తను చంపాలని ఇంటెన్షన్ తనకు లేదు కాబట్టి నేను ఇలా కానీ మొత్తం వివరించి చెప్పుకుని ఈ ప్రాసెస్లో నేను ఇలా చేశాను, అది వికటించి అతను చనిపోయాడని చెప్పుంటే ఆమెకి బహుశా శిక్ష అనేది తగ్గి ఉండొచ్చు. కానీ ఆమె అలా చేయకుండా ఆ హత్యని దాచాలని చూసింది. ఇది ఆమె చేసిన మరో మిస్టేక్. దాచి దాన్ని ముక్కలు చేసేసి వాటర్ ట్యాంక్లో పాడేసింది. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా అక్కడ ఆ దేశం విడిచి సౌదీకి పారిపోవడానికి ప్రయత్నించింది. ఇది ఆమె చేసిన మరో మిస్టేక్. ఇన్ని మిస్టేక్లు ఆమె చేసిన తర్వాత వాళ్ళు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. తను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేనప్పుడు ఒకవేళ పొరపాటున తను చనిపోయి ఉంటే తను వెంటనే పోలీసులకు సరెండర్ అయిపోయి ఉంటే ఇంత శిక్ష పడేది కాదేమో బహుశా. అయితే ఆమె ఆ హత్యను దాచడం, ఆ బాడీని పీసెస్గా కట్ చేసేసి వాటర్ ట్యాంక్లో వేసేయడం అంటే అది మామూలు విషయం కాదు. అంత వైలెంట్ డెసిషన్ ఎందుకు తీసుకుంది? అలా ముక్కలుగా కట్ చేయాలని ఎందుకు ఆ డెడ్ బాడీని హైడ్ చేయాలనుకుంది? ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. ఇది ఆమె మేజర్గా చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తే ఇదే కేసుని ఉల్టాగా మనం కనుక ఒకసారి అనుకుంటే, అంటే మన దేశంలో వేరే దేశం నుంచి మన దేశానికి ఇలాగే బ్రతుకు జీవనం కోసం వచ్చినప్పుడు వ్యక్తి ఇలాగే సేమ్ సీన్ రివర్స్లో అంటే మన లోకల్ ఇండియన్తో వాళ్ళు పార్ట్నర్షిప్ ఏదైనా పెట్టుకుని ఒక క్లినిక్కో లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుని ఆ బిజినెస్లో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు మన నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తిని మన ఇండియన్నే కనుక హత్య చేసి అతను కనుక వెళ్ళిపోతే మనము ఇండియన్ని సపోర్ట్ చేస్తామా లేదంటే ఆ వేరే దేశస్తుని సపోర్ట్ చేస్తామా? అరే తన అలా అంటే తను కాపాడుకోవడం కోసం అంటే ఆత్మ సంరక్షణ కోసం అతను ఇండియాని చంపేశాడు అని మనం సమర్థిస్తామా? లేదు అతను చేసింది తప్పు అని అతన్ని వ్యతిరేకిస్తామా? ఇది ఒకసారి అందరూ ఆలోచించాలి. మన భారతీయుడు పొజిషన్ కనుక ఆ యమన్ దేశస్థుడు ఉంటే మనం మన భారతీయుని సమర్థిస్తామా లేదంటే వేరే దేశస్తుని సమర్థిస్తామా? అది ఒకసారి అందరం ఆలోచించాలి. ఇక్కడ ఎవరు సమర్థించడం అని కాదు. ఇక్కడ చేయాల్సింది ఆమె చేసింది తప్పా కరెక్టా? అది ఎవరైనా కానివ్వండి, అది మన దేశస్తురాలా వేరే దేశస్తురాలా వేరే వాళ్ళ మన వాళ్ళని కాకుండా న్యాయంగా కనుక ఆలోచించినట్టయితే ఆమె నిజంగా అతని నుంచి కనుక ప్రాణహాని ఉంది, అతని నుంచి తనకు హాని ఉంది అనుకున్నప్పుడు ఎందుకు పోలీసులను సంప్రదించలేకపోయింది? ఎందుకు పోలీసు కేసు పెట్టలేకపోయింది? లేదంటే తిరిగి ఎందుకు తన దేశం వెళ్ళిపోలేకపోయింది? వాళ్ళు మదరే కానివ్వండి లేదంటే వాళ్ళ హస్బెండ్ కానీ ఎందుకు ఆమెను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎందుకు అలా వదిలేశారు? తన గురించి ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు వాళ్ళు? ఇక్కడ ఇవన్నీ మనం ఆలోచించాలి. అలాంటి సిచ్యువేషన్లో ఆమె ఉండడము ఆమె చేసిన మొదటి తప్పు అయితే, అతన్ని చంపడం రెండో తప్పు, దాన్ని మళ్ళీ హైడ్ చేయడం ఆమె చేసిన మూడో తప్పు. ఈ తప్పులన్నీ కూడా ఎక్కువ నిమిషప్రియ వైపే కనిపిస్తున్నాయి. మనం ఉన్నట్టు మాట్లాడుకుంటే ఇది ఈ కేసు సంగతి. అయితే ఈ మహదీ అనే వ్యక్తి, తలాల్ మహదీ అనే వ్యక్తి సోదరుడు అబ్దుల్ ఫత్తా ఎవరైతే ఉన్నారో అతనైతే
ఈ ఉరిశిక్ష వాయిదా పడ్డాన్ని అతను ఏమాత్రం అంగీకరించట్లేదు. మేము ఇలాంటి ఒత్తిడి చాలా చూసాము, మాకు బ్లడ్ మనీ ఆప్షన్ అనేది వద్దు, మేము మనిషి ప్రాణానికి వెల కట్టద్దు దయచేసి అనేసి అతను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే మత గురువులు దీనికి చర్చలు జరుపుతున్నారు. అది ఏం జరుగుతుంది ఏంటనేది, దానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది, ఆమెకి ఉరిశిక్ష పడుతుందా లేదని, ఏమైనా ఆ బ్లడ్ మనీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికి ఏమైనా ఉరిశిక్ష నుంచి ఉపశమనం ఏమైనా కలుగుతుందా అనేది వేచి చూడాలి. ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.